ఐపీఎల్ వచ్చిందంటే చాలు వచ్చే పెద్ద తలనొప్పి ఇదే. ఏ మ్యాచ్ ఇంపార్టెంటో ఎవ్వరూ చెప్పలేరు. ప్రతి మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ అంత థ్రిల్ ఇచ్చేస్తుంటాయి. ఈ సీజన్ కూడా ఇప్పటికే చాలా మందికి హార్ట్ అటాక్లు తెప్పించి ఉంటుంది. అలాంటి థ్రిల్లింగ్ మ్యాచెస్ ఆడిన రెండు టీమ్స్ ఇప్పుడు నువ్వా నేనా అంటూ ఢీ కొట్టబోతున్నాయి. ములాన్పూర్ వేదికగా టేబుల్ టాపర్ రాజస్థాన్ ఎలాగైనా ఓడించి పాయింట్స్ టేబుల్లో పైకి ఎదగాలని పంజాబ్ చూస్తుంటే లాస్ట్ మ్యాచ్ లో చేసిన మిస్టేక్ చెయ్యకుండా పంజాబ్ ను చిత్తు చేసి టాప్ ప్లేస్ కాపాడుకోవాలని రాజస్థాన్ రెడీ అవుతోంది. ఈ రెండు టీమ్స్ కి గత మ్యాచ్ల్లో అనుకున్న ఫలితాలు రాలేదు. రెండు కూడా లాస్ట్ బాల్ థ్రిల్లర్స్ లో ఓడిపోయాయి. గుజరాత్ చేతిలో రాజస్థాన్, సన్ రైజర్స్ చేతిలో పంజాబ్ విజయానికి ఒక్క అడుగు దూరంలో బోల్తా కొట్టాయి. అందుకే ఈ రెండు టీమ్స్ కి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. గుజరాత్ చేతిలో ఓటమి జస్ట్ అన్లక్కీ, మా ఊపు ఏ మాత్రం తగ్గలేదు అని నిరూపించుకోని రాజస్థాన్ చూస్తుంటే టేబుల్ టాపర్ కూడా మేము షాక్ ఇవ్వగలం, ఏదో ఈ టోర్నీలో అదృష్టం కలిసిరాక ఓడిపోతున్నాం చూసుకోండి అని పంజాబ్ సవాల్ విసురుతోంది. ఇక ఈ సీజన్ లో రెండు టీమ్స్ జర్నీ గురించి మాట్లాడుకుంటే పంజాబ్ ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడింది, కానీ వాటిలో 2 గెలిచింది. అయితే ఓడిన మ్యాచ్ లో కూడా పంజాబ్ మరీ అంత చెత్త ప్రదర్శన చేయలేదు. అంతేకాదు లాస్ట్ 2 మ్యాచ్లు చూస్తే పంజాబ్ టీం చాలా బలంగా కనిపిస్తోంది. ఇక పంజాబ్ టీం బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే సీజన్ ప్రారంభంలో రాణించిన ధవన్ కొంత గాడి తప్పుతున్నా బేరిస్టో నెమ్మదిగా టచ్ లోకి వస్తున్నట్టే కనిపిస్తున్నాడు. శామ్ కరాన్, సికందర్ రజా కూడా పర్వాలేదనిపిస్తున్నారు. ఇక చివరిలో శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, జితేష్ శర్మ ఈ ముగ్గురికి కూడా భారీ షాట్లు ఆడటంలో ఎదురు లేదు. కాబట్టి బ్యాటింగ్ లో పంజాబ్ ను తక్కువ అంచనా వేయకూడదు. అలాగే రాజస్థాన్ బ్యాటింగ్ కూడా తక్కువేం కాదు. జైస్వాల్, బట్లర్ ఇద్దరు ఆడితే ఎలాంటి టార్గెట్ అయినా రాజస్థాన్ ముందు పనికిరాదు. ఇక సంజు శాంసన్, రియాన్ పరాగ్ ఇద్దరు సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఇక వీళ్లే కాకుండా హెట్మేర్, ధ్రువ్ జురెల్, అవసరమైతే అశ్విన్ కూడా బ్యాట్ తో ఊపు ఊపేయగలడు. కాబట్టి రాజస్థాన్ బ్యాటింగ్ కూడా చాలా బలంగా ఉంది. కానీ కేవలం ప్రస్తుత ఫామ్ బట్టి చూస్తే మాత్రం పంజాబ్ బ్యాటింగ్ లో కొంచెం అప్పర్ హ్యాండ్ అని చెప్పాలి. ఎందుకంటే బట్లర్, జైస్వాల్ ఇద్దరు అనుకున్నంత గొప్ప ఫామ్ లో లేరు. హెట్మేర్, జురెల్ కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి చాలా కాలమైంది. అదే టైంలో పంజాబ్ బలమే వాళ్ళ ఫినిషర్లు. కాబట్టి లాస్ట్ మినిట్ వరకు పడవ మునగకుండా కాపాడుకునే సత్తా పంజాబ్ కే ఉంది. ఇక రెండు జట్ల బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే ముందుగా పంజాబ్ బౌలింగ్ లో రబాడా అంత గొప్పగా బౌలింగ్ చేయట్లేదు. కానీ హర్షదీప్, శామ్ కరాన్, హర్షల్ పటేల్ బాగానే ఆడుతున్నారు. హర్ప్రీత్ బ్రార్ కూడా పర్వాలేదన్నట్టే ఆడుతున్నాడు. ఇక రాహుల్ చహార్ కూడా బ్యాటర్లను తన స్థాయిలో కట్టడి చేయగల బౌలరే. అయితే పంజాబ్ బౌలింగ్ తో పోలిస్తే రాజస్థాన్ బౌలింగ్ చాలా టఫ్ గా కనిపిస్తోంది. కానీ వీళ్ల బౌలింగ్ లో కూడా చాలా మైనస్ పాయింట్లు ఉన్నాయి. ట్రెంట్ బౌల్ట్ బాగానే బౌలింగ్ చేస్తున్నా లాస్ట్ మ్యాచ్ లో అతను తన కోటా పూర్తి చేయకుండానే వెళ్లిపోయాడు. అది జస్ట్ స్ట్రాటజీ అయితే ఓకే, కానీ బౌల్ట్ కి ఏదైనా దెబ్బ తగిలుంటే అది రాజస్థాన్ కు చాలా గట్టి ఎదురు దెబ్బ. బౌల్ట్ ను పక్కన పెడితే ఆ టీంలో కీలక పేసర్లు ఆవేష్ ఖాన్, కుల్దీప్ సేన్ ఇద్దరూ పెద్దగా అనుభవం లేని వాళ్లే. గుజరాత్ తో ఆడిన ఆఖరి మ్యాచ్ లో చివరి ఓవర్లో 15 రన్స్ కాపాడుకోలేక ఆవేష్ ఖాన్ ఎలా ఫెయిల్ అయ్యాడో మనందరికీ తెలుసు. ఇక వీళ్ళిద్దరిని పక్కన పెడితే బర్గర్ మీద భారం పెరిగిపోతుంది. ఈ కుర్రాడు తడబడితే రాజస్థాన్ ఖేల్ ఖతం. ఇక స్పిన్ విభాగంలో ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ అయినప్పటికీ అశ్విన్ బంచ్ తో మ్యాజిక్ చేసి చాలా కాలమైంది. దీంతో చాహల్ ఒకడే రాజస్థాన్ స్పిన్ విభాగం మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని మోస్తున్నాడు. ఎంతలా అంటే ఈ సీజన్ లో పర్పుల్ క్యాప్ రేస్ లో అందరికన్నా ముందున్నాడు చాహల్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చాహల్ ఎలా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక ఇన్ని లెక్కలు వేసినా సరే పేపర్ పై రెండు జట్ల ప్లేయింగ్ 11 చూస్తే మాత్రం గెలిచే అవకాశాలు రాజస్థాన్ కి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సూపర్ కెప్టెన్సీ చేస్తున్న సంజు కూడా దీనికి ఒక కారణమే. రెండు జట్లకు గెలిచే ఛాన్స్ 50-50 లా కనిపిస్తున్నా బోలెడ్ అంచనాలు వేసి బుర్ర బద్దలు కొట్టుకున్న తర్వాత రాజస్థాన్ కి కొంచెం గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉందనేది మా అంచనా. సో క్రిక్ మంకీ అంచనా ప్రకారం రాజస్థాన్ కి 60-70% గెలిచే ఛాన్స్ ఉంది. అయితే ఎన్ని లెక్కలు వేసినా కూడా చివరకు ఆ రోజు ఎవరు బాగా ఆడితే వాళ్లే గెలవడం క్రికెట్ స్పెషాలిటీ. కాబట్టి రాయల్స్ వర్సెస్ కింగ్స్ మ్యాచ్ ను కింగ్ సైజ్ లో ఎంజాయ్ చేసేయండి.